ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. చాలా వందనాలు. మరొకసారి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు పాస్టర్ జోసెఫ్ గారికి చాలా చాలా వందనాలు. జీవనది పరిచర్యలో సహభాగులుగా పరిచర్య చేస్తున్న ప్రభు యొక్క దాసులకు, దాసరానులకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలు సార్. వందనాలు. స్టార్ట్ చేద్దామా? ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారు? స్టార్ట్ చేయండి సార్. ఎవరైనా జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతారు. మీరు స్టార్ట్ చేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు ప్రత్యేకంగా సువార్త అనే చక్రం విషయంలో యు ఆర్ నాట్ అలౌడ్, షేరింగ్ అలౌడ్ చేస్తారా పాస్టర్ గారు? హోస్ట్ ఎవరు? జాషువా బ్రదర్ చేయండి. ఈరోజు మనము సువార్త వచ్చిందండి. సువార్త చక్రం విషయంలో మనము నేర్చుకోబోతున్నాము. డిస్ప్లే అయిందా? అయింది సార్. సువార్త సందేశము అనే అంశం మీద ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ సువార్త సందేశాన్ని మనము ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవ, మరొకసారి నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నామని హెచ్చిస్తున్నాం తండ్రి. ఉదయకాలము మా జీవితంలో మీరు అనుగ్రహించిన దేవ, మీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాము. సువార్త అనేది ప్రభా మీ యొక్క ఆజ్ఞ, అది గొప్ప ఆజ్ఞ ప్రభా. దాన్ని మేము పాటించాలి ప్రభా. సువార్త సందేశమైన అంశము బైబిల్ గ్రంథంలో నుండి మేము ధ్యానిస్తుండగా మీరు నాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి. ఇంకా మీ యొక్క పరిచర్యలో అత్యధికంగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, దీవించమని ఉదయకాలం అంతటినీ మీ చేతిలో సమర్పించుకుంటాం. మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఉంది సార్. ఉంది సార్. ఓకే సార్. ఓకే ఓకే గారు, క్లియర్ గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. మనమందరము దేవుని పరిచారకులము, దేవుని బిడ్డలము, దేవుని పరిచర్య చేస్తున్నాము, విశ్వాసులుగా ఉంటున్నాము. పాస్టర్స్ గా పాస్టర్మ గారు, తర్వాత బిషప్స్ గాని, సువార్థికులుగా మనము పనిచేస్తూ ఉన్నాము. అయితే లోకమంతా మనల్ని డిఫరెంట్ గా చూస్తూ ఉంటారు. క్రైస్తవులు వీరు పరిశుద్ధులు, దేవుని వాక్యాన్ని పరిచర్య చేస్తారు, చాలా చక్కగా ప్రవర్తించారు, ప్రేమతో ఉంటారు అని అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ మనకు తెలియకుండానే వారు మనల్ని ప్రత్యేకించిన వారుగా ఉంటారు. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు కాల్డ్ అవుట్ పీపుల్, అంటే ప్రత్యేకించబడిన వారు, వారు పిలువబడిన వారు. దేవుడు వారికి ప్రత్యేకత ఇచ్చాడు. అయితే మనలో వారు, మన స్నేహితులు, మన బంధువులు, మనకు తెలిసిన వారు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ ఏంటంటే వీరు చాలా మంచివారు. అఫ్ కోర్స్ మనకు కూడా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి, చాలా ఇబ్బందుల నుండి వెళ్తాము. అయినా కానీ వీటన్నింటి నుండి మనము జయవంతంగా లేకుంటే ఓవర్కమ్ అవ్వడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. ఈ మాటని ఇతరులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అయితే మనలో ఒక స్నేహితుడు
బయలుదేరి ఆ రోడ్డు పక్కన వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఒక దుర్ఘటన జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో చాలా దెబ్బలు తగులుతాయి. అతన్ని హాస్పిటల్లో చేర్చబడతారు దగ్గరలో ఉన్నవారు. హాస్పిటల్ కి చేర్చిన తర్వాత అతని బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, రక్తం ఎక్కువ కావడం ద్వారా అతనికి చికిత్స చేయడానికి సమయం ఎక్కువ లేదు. డాక్టర్ వచ్చి అబ్జర్వ్ చేసి అతన్ని చికిత్స చేయడానికి ప్రారంభించే ముందు అతని క్రిటికల్ కండిషన్ చూసి, బాబు నువ్వు స్పృహలో ఉన్నావు కానీ సమయం ఎక్కువ లేదు, చాలా బ్లీడింగ్ అయింది, చివరిగా నీ ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చెయ్యి అని అతనికి చెప్పడం జరుగుతుంది. ఆ సమయంలో అతను తన స్నేహితునికి, మనలో ఒకరికి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నీళ్ళు ఇలా జరిగింది, యాక్సిడెంట్ అయింది, నా దగ్గర తక్కువ సమయం ఉంది, 5 to 10 minutes లో నేను చనిపోతానేమో, నాకు యాక్సిడెంట్ జరిగింది, త్వరగా రా అని అతనికి ఫోన్ చేయడం ద్వారా మరి ఆ స్నేహితుడు దగ్గరలోనే ఉంటాడు కాబట్టి, అనుకూల పరిస్థితిలో ఉంటాడు కాబట్టి త్వరగా వెళ్ళిన తర్వాత అతన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక చనిపోయే వ్యక్తి, మనలో ఒక స్నేహితుడు చనిపోయే వ్యక్తి ప్రశ్నించడం జరుగుతుంది. ఆ ప్రశ్న ఏంటిదంటే, నీలో ఉన్న సీక్రెట్ ఏంటి? నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, నిరీక్షణ కలిగి ఉంటావు. ఎప్పుడు నీ యొక్క బాధల్ని, ఇబ్బందుల్ని కానీ బయట పెట్టడము కానీ నేను చూడలేదు. ఈ విధంగా అన్ని పరిస్థితుల నుండి ఓవర్కమ్ ఎలా అవుతున్నాము, నీలో నిరీక్షణ ఎక్కడి నుండి వచ్చింది అని నేను అడగాలనుకుంటున్నాను, కానీ అడగలేకపోయాను. ఈ సమయం, ఈ రోజు నా చివరి సమయంలో అది తెలుసుకోకుండా చనిపోతానేమో అని మీతో ప్రశ్నిస్తున్నానని అతను అడిగాడు. అప్పుడు అతనికి చివరి సమయంలో అతనికి మనం సువార్త ఎలా చెప్పగలం, దేవుని గురించి ఎలా చెప్పగలం, దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళ గురించి ఎలా చెప్పగలం, యేసుక్రీస్తు మీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఆ యొక్క గొప్ప కార్యాలను ఎలా మనము వివరించగలం. సువార్త సందేశం అంటే ఇది దేవుని గొప్ప ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞనే. కానీ చాలా సార్లు పిల్లలకి మనం సువార్త చెబుతున్నప్పుడు, యవనస్తులకి సువార్త చెబుతున్నప్పుడు అది అందరికీ తెలుసు అని అనుకుంటాం, కానీ అందరికీ తెలియదు. పూర్తిగా తెలుసు అని అనుకుంటున్నాం, పూర్తిగా కూడా వారికి తెలియదు. నేను ప్రారంభంలో సువార్త చెప్తున్నాడు అంటే నా ప్రారంభ పరిచర్యలో సువార్త చెప్తున్నప్పుడు 1999 సంవత్సరంలో బెంగళూరు అనే ప్రాంతంలో నేను ఉండేవాడిని. అక్కడ సువార్త చెప్తున్నప్పుడు చౌరస్తాలో సువార్త పత్రికలు ఇచ్చేవారు. చౌరస్తాలో సిగ్నల్స్ ఉంటాయి కదా, అక్కడ సువార్త పత్రిక ఇస్తున్నప్పుడు ఆ ట్రాక్ పేరు వేర్ ఆర్ యూ గోయింగ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని రాయబడి ఉంటుంది. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు. ఆ ట్రాక్ వారికి ఇవ్వడంతో వారు తీసుకొని వాళ్ళు అడిగేవారు, వై యు ఆర్ ఆస్కింగ్ వేర్ ఆర్ యూ గోయింగ్, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్. మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను మా ఇంటికి వెళ్తున్నాను, మా జాబ్ కంప్లీట్ చేసి వెళ్తున్నాను, లేక నేను జాబ్కి వెళ్తున్నానని వారు సమాధానము ఇచ్చేవారు. అప్పుడు వారికి సువార్త అందించడానికి నా దగ్గర చాలా సెకండ్స్ లోనే టైం ఉండేది. వారికి చెప్పే ముందే వాళ్ళు వెళ్ళిపోయేవారు. అంటే సిగ్నల్స్, ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చి వాళ్ళు వెళ్ళిపోయేవారు. మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని నేను మళ్ళీ వారితో ప్రశ్నించి సమాధానం చెప్పకముందే వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఆ విధంగా బ్రిగ్గర్ రోడ్ అనే ప్రాంతంలో ఎక్కువ షాపింగ్ మాల్స్, ఎక్కువ ప్రజలు ఉండే ఆ యొక్క ప్రాంతంలో కూడా ట్రాక్స్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రాక్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఆ ట్రాక్స్ ని చూసి చింపేసి మా ముఖాన కొట్టేవారు.
చాలా ఈగర్గా, చాలా ఎంతో ఆతృతతో సువార్త చెప్పాలని వెళ్ళాం, కానీ ఈ 2 స్థలాల్లో రెస్పాండ్ ఎక్కువ రాలేదు. ఏంటండి, ప్రతిసాదన ఎక్కువ రాలేకపోయింది. ఆ టైంలో చాలా బాధపడే వాళ్ళు. మా టీం ఉండేది, మేమంతా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో సువార్త చెప్పాలని చాలా ఆశ ఉండేది, కానీ ఒక వీధిలో కోరమంగళ మేస్త్రిపాలెం అనే ఆ స్లమ్ ఏరియాలో ఈ విధంగానే ఇంటింటికి సువార్త కరపత్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి అడిగారు, అంకుల్ మాకు ఇవ్వండి అంటే, చదువు వస్తుందా అంటే అవును అని చెప్పారు. కానీ వాళ్ళు బట్టలు, వాళ్ళ అవతారం చూసినట్టయితే వాళ్ళు ఎన్ని రోజుల నుండి స్నానం చేయలేదు, మురికితో ఉన్నారు, వాళ్ళకి చదువు రాదని తెలిసి కూడా వారికి ఆ పత్రిక ఇవ్వడం జరిగింది. సువార్త పత్రిక ఇచ్చిన తర్వాత ఇంకా 4 పిల్లల్ని తీసుకొని వచ్చి మాకు కూడా ఇవ్వండి అన్నారు. అప్పుడు యాజ్ ఎ టీమ్ గా మేమేం చేసామంటే ఆ 5-6 పిల్లలకి ఒక యాక్షన్ సాంగ్ పాట నేర్పించి వాళ్ళని పంపించడం జరిగింది చెట్టు కింద. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు వారికి చాక్లెట్ తీసుకొచ్చాము. ఒక్కరికి ఇస్తే వాళ్ళు ఇంకా 10 మందిని తీసుకొచ్చారు. ఈ విధంగా ఆ పిల్లలకి సువార్త చెప్పడం జరిగింది. ఆ విధంగా 56 పిల్లలతో సువార్త చెప్పడం ద్వారా 56 పిల్లలతో ఒక చిల్డ్రన్ చర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ చిల్డ్రన్ చర్చ్ లో 56 పిల్లలు తల్లిదండ్రులు వచ్చేది, వారు అడిగేది, ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు, మా పిల్లలు ఎప్పుడు హల్లెలూయా హల్లెలూయా అని దేవుని పాటలే పాడుతా ఉన్నారు, మాతో చాలా బూతులు మాట్లాడేవారు, మాకు రెస్పెక్ట్ చేయట్లేదు, చేయకపోయేది, మా చాలా వల్గర్ గా స్లమ్ ఏరియా వాళ్ళు అలా బిహేవ్ చేసేవారు. కానీ మీరు ఎప్పటి నుండైతే క్లాస్ తీసుకుంటున్నారో చెట్టు కింద చాలా మార్పులు మా పిల్లల్లో వస్తాయి, మేము కూడా వచ్చి వినొచ్చా మీ మాటలు అని. మేము చెప్పేది ఏంటమ్మా, తల్లిదండ్రులు సన్మానించాలి, ఆదరించాలి, పెద్దల్ని గౌరవించాలి, దేవుని మాటలు చెప్తున్నామని వారికి చెప్పడం ద్వారా వారెంతో సంతోషించి వాళ్ళ పిల్లల్లో జరిగిన మార్పును బట్టి వారెంతో సంతోషించేవారు. సో ప్రియులారా, నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే సువార్త చెప్పిన తర్వాత మార్పు రావాలి, వారి జీవితంలో ఒక గొప్ప మార్పు తీసుకొని మీరు ఈ రోజు నేను రక్షింపబడ్డామంటే కేవలము సువార్త ద్వారా. సో ఈ విధంగా సువార్త అనేది త్వరగా చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి. ఏంటండి, త్వరగా మరియు స్పష్టంగా మేము సువార్తను ప్రకటిస్తాము. చిన్న బిడ్డలకు సువార్తను గురించి పూర్తి అవగాహన ఉందని మనము ఎప్పుడు అనుకోకూడదు. ఏంటండి, సువార్త ఎలా చెప్పాలి, స్పష్టంగా మరియు త్వరగా చెప్పే వారంగా ఉండాలి. తర్వాత ఎవరికైతే సువార్త చెప్తున్నామో పిల్లలకు కానీ యవనస్తులకు కానీ వారి పూర్తి అవగాహన ఉందని మనం అనుకుంటాం. దేవుని వాక్యము నుండి సత్య పునాదులను తెలియజేసే పిల్లలకు సువార్తను గురించి స్పష్టమైన అవగాహన వారు పొందుతారు. సత్య పునాదులు, దేవుడు స్వయాన యేసుక్రీస్తు అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఎవరు కూడా ఈ లోకంలో పెద్ద పెద్దవారు వచ్చారు, పెద్ద పెద్దవారు గొప్పవారు ఈ లోకంలో ఉన్నారు, కానీ ఎవరు కూడా నేనే సత్యం అని అనలేదు. కానీ యేసుక్రీస్తు మాత్రమే నేనే సత్యము అని అన్నాడు. కాబట్టి సత్య పునాదులు బైబిల్ వాక్యము నుండి మనము తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైనది. ఆ సత్య పునాదుల్లో స్పష్టముగా మరియు త్వరగా మేము సువార్తను ప్రకటిస్తాం. సువార్తను ఇతరులతో పంచుకోవాలని ఒక గొప్ప ఆజ్ఞ మత్తయి సువార్త 28:19 మనందరికి చాలా తెలుసు. చాలా సంవత్సరాల నుండి మనము ఈ మాటను, ఈ వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం, తెలుసుకున్నాం. కానీ నిజానికి ఆ ఆజ్ఞని పాటిస్తూ ఉన్నామా, ఎలా పాటిస్తున్నాం, ఎలా చేస్తున్నాము? చాలా ఒకవేళ ఈ లోకంలో పాపం ఎలా వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారానే పాపం వచ్చిందని, పాపం నుండి వచ్చే జీతము మరణం. ఇతరులతో సువార్తను పంచుకుంటా మనకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. 1 పేతురు
3:15 వచనాల నుండి మరియు ప్రభు ఇచ్చు ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవాలి. ఈ సత్య పునాదులు ఏంటి అనేది మనం ఈ సమయంలో నేర్చుకోబోతున్నాం. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే బైబిల్ ప్రకారము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొంది వారై యుందరు. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై యుందరు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనుల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినంన లేపబడెను. సువార్త అనే మాటను మనము బైబిల్లో చూసినట్టయితే క్రీస్తుని గూర్చిన మాట. క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మీరు పాపులై ఉండగానే వెతికి రక్షించడానికి వచ్చాడు. మనం ఎప్పుడైతే పాపులమై ఉన్నామో, ఎప్పుడైతే మన అస్తిత్వము కూడా లేదు, వీఆర్ నాట్ ఎగ్జిస్టెడ్, అప్పుడే దేవుడు, మన పుట్టక ముందే దేవుడు వచ్చాడు. ఎందుకు? మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడు, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినంలా లేపబడినాడు. ఇది సువార్త యొక్క మూల అంశం. ఇప్పుడు మనము సువార్త చక్రము ఎలా స్పష్టంగా త్వరగా చెప్పాలి? ఎందుకు స్పష్టంగా చెప్పాలి? చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. చాలా మంది సువార్త విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఏదో సంథింగ్ మిస్ అవుట్ అవుతూ ఉంటుంది. ఈ సమయంలో మనము మీ దగ్గర నోట్బుక్ ఉన్నా గానీ, తెల్ల కాగితం ఉన్నా గానీ ఒక సువార్త చక్రాన్ని గీసి మనము ఈ విధంగా మీరు గీసి సువార్త చక్రాన్ని పిల్లలతో గాని పెద్దలతో గాని స్పష్టంగా త్వరగా అంటే అర్జెంట్ ఏంటి? నేను చెప్పిన ఉదాహరణలో అర్జెంట్ ఒక యాక్సిడెంట్ అయిన అతనికి హాస్పిటల్ తీసుకెళ్లాలా, ఇంటికి తీసుకెళ్లాలా? హాస్పిటల్ తీసుకెళ్లాలా, చికిత్స అందించాలా, బ్రతికించాలి. సువార్త అనేది ఇతరులని బ్రతికిస్తుంది. మారు మనస్సు, కొత్త జీవితం, నూతన జీవితాన్ని తీసుకొస్తుంది. కాబట్టి సువార్త అనేది అర్జెంట్. తర్వాత చెప్తాను, రేపు చెప్తాను, ఎల్లుండి చెప్తాను, అది కానీ ఎప్పుడు మనకు అవకాశం వస్తుందో అవకాశాన్ని 1 పేతురు ప్రకారం మనము త్వరగా మనకి ఇచ్చిన అవకాశాన్ని సదుపయోగము చేసుకోవాలి. ఈ విధంగా సువార్త చక్రాన్ని గీసుకున్న తర్వాత ఆ కేంద్ర బిందువులో ఏంటండి? ఈ కేంద్ర బిందువులో సువార్త 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు మనము ఈ కేంద్ర బిందువులో మనం చూసుకోవాలి. దీన్ని కంఠస్థం చేసుకోవాలి. ఏదండి? కంఠస్థము చేసుకోవాలి. తర్వాత ఈ సువార్త చక్రాన్ని కేంద్ర బిందువు 1 కొరింథీ 15:1-4 తర్వాత ఈ సువార్త చక్రాన్ని 4 భాగాలు చేసుకోవాలి. ఈ 4 భాగాలు మీ దగ్గర ఇప్పుడున్న లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ నోట్బుక్ లో రాసుకోండి. మీ నోట్బుక్ లో రాసుకోవడం ద్వారా మీరు చెప్పడానికి ఈజీగా మీకు ఉంటుంది. అయితే 4 సత్య పునాదులు, 4 బాక్సెస్ ఉన్నాయి కదండి. 1, 2, 3, 4 బాక్సెస్ ఉన్నాయి కదా. 4 సత్య పునాదుల గురించి తెలియపరిచి, మీకు ఆల్రెడీ తెలుసు కానీ దాన్ని స్పష్టంగా క్లియర్ గా ఎలా వివరించాలో తెలియపరిచి 1వ సత్య పునాది విషయంలో మనము 1వ సత్య పునాది దేవుడు అనేవారు ఎలా ఉండాలి? దేవుడు ఒక్కడే మరియు ఆయనే నిజమైన వాడు. చాలా మంది దేవుడు, దేవతలు, దేవుళ్ళు చాలా ఎక్స్ప్లెనేషన్, చాలా డెఫినేషన్స్ తెలియపరుస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, దేవుడు అనేవాడు ఒక్కడే, ఆయనే నిజమైన వాడు. దేవుడు తప్పు చేయడు. దేవుడు అనేవాడు మనం ఇతరుల దేవతల గురించి చెప్పేదానికంటే
మన దేవుని గురించి చెప్పడము చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను నార్త్ లో ఉన్నాను. ఇక్కడ మహారాష్ట్ర నుండి మేము మాట్లాడుతున్నాను. నాగ్పూర్ దగ్గర చంద్రపూర్, ఇక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్. జూన్ 10వ తారీఖున మహారాష్ట్ర గవర్నమెంట్ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ చేసింది. రాష్ట్రపతి కూడా సిగ్నేచర్ చేశారు. జిఆర్ కూడా వచ్చింది. దాంట్లో సువార్త చెప్పడం ద్వారా లేక ఎలాంటి కన్వర్షన్ విషయంలో గాని వచ్చినట్టయితే 10 సంవత్సరాలు జైలు, 10 లక్షలు జుర్మానా. రెండోసారి చేసినట్టయితే అదే తప్పు, ఇంకా రెట్టింపు శిక్ష విధించబడునని తెలియపరిచింది. ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే అని వారికి తెలియాలి. మహారాష్ట్రలో గాని మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే పిల్లలు, యవనస్తులు ఉన్నారో వారికి సువార్త అందించాలి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాన్ని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు నువ్వు లేడు. 2 సమయాలు 7:20 నీవు తప్ప దేవుడు లేడు అని ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించింది. సో నీవు తప్ప ఇంకో దేవుడు లేడు అనే మాటని ఖచ్చితంగా మనము తెలుసుకొని ఇతరులకు తెలిపే వారంగా ఉండాలి. స్వార్థ చెప్పేవాడు దేవుడు ఒక్కడే, ఆయన నిజమైన వాడు. దేవుని గురించి, దేవుడు సృష్టికర్త. ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఆది కాండం 1:1. భూమి ఆకాశంలో సృజించక ముందు దేవుడు ఉన్నాడు. ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయన ఉన్నాడు, ఈజ్ దేర్. ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు, తర్వాత ఎప్పటికి కూడా ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ది గాడ్. మనకి ఎండింగ్ ఉందండి. మనకి పుట్టడము, గిట్టడము అనే సమయము నిర్ధారించబడింది, కానీ దేవునికి అలాంటి లేదు. దేవుడే సమస్తాన్ని సృజించాడు. ఆది అందు భూమి ఆకాశంలో మనకు అగుపడుతూ ఉన్నాయి కదా, కనబడేది సమస్తం కూడా దేవుడే సృజించాడని. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు నిజమైన వాడు. దేవుడు ఒక్కడే. దేవుడు సృష్టికర్త. దేవుడు మనిషికి యజమాని. భూమియు దాని సంపూర్ణత, లోకమును దాని నివాసులు యెహోవాయే. కీర్తనలు 24:1. కానీ చాలా సార్లు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏం చేస్తున్నాడు? మన కొరకి డబ్బు సంపాదిస్తున్నాడు, భూములు సంపాదిస్తున్నాము, ఇండ్లు కట్టుకుంటున్నాము, వెహికల్స్ కొనుక్కుంటున్నాము, సంపదలు, సిరి గురించి దినము రాత్రి కష్టపడి సంపాదిస్తున్నారు. మంచిగా సంపాదిస్తున్నారు, దొంగతనం చేసి సంపాదిస్తున్నారు, బ్లాక్ మనీ సంపాదిస్తున్నారు, కొట్లాడి సంపాదిస్తున్నారు. సంపాదన. ఈ భూమిలో ఉన్న మనుషులందరూ కూడా ఇది నాది, అది నాది అని సంపాదనలో పడి తన జీవితాంతము కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటున్నది? దేవుడు మనిషికి యజమాని. గాడ్ ఈజ్ ద ఓనర్, వీఆర్ ద మేనేజర్స్. దేవుడు అఫ్ కోర్స్ దేవుడు మనకి ఇచ్చాడు భూమి, ఇల్లు, బండ్లు, డబ్బులు, ఇవన్నీ కూడా మనకు అవసరమే. కానీ మనం యజమాని కాదండి. వీఆర్ నాట్ ఓనర్స్, వీఆర్ మేనేజర్స్. మనం మేనేజ్ చేయడానికి, దాన్ని వాడుకోవడానికి ఎలా వాడుకోవాలో దేవుడు మనకి ఇచ్చాడు. తలాంతుల గురించి ఉదాహరణ దేవుడు మనకి చెప్పాడు కదా. తలాంతులు కొంతమందికి 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఆ 2, 5 ఇచ్చిన వారు దాన్ని డెవలప్ చేశారు, దాన్ని వాడారు, దాన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని ఉపయోగించుకునే వారంగా ఉండాలి. వీఆర్ నాట్ ఓనర్స్. మనం యజమాని కాదు, కానీ మనము మేనేజ్ చేసే వారంగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనిషికి యజమాని. ఇది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. నేను యజమాని. ఈ రోజు భూముల గురించి, ప్రాపర్టీస్ గురించి చాలా గొడవలు పడుతూ ఉన్నారు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మనిషికి మనిషి లేకుండా, బంధువులు లేకుండా కొట్టుకొని చంపుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఇది నాది, ఇది నాది, ఈ ప్రాపర్టీ నేను సొంతం చేసుకోవాలి, ఈ ఇల్లు నేను ఈ భూములు నేను సొంతం చేసుకోవాలని. కానీ ఈ లోకంలో ఉన్నాయి
భూమిలో ఉన్నాయి, దానిలో నివాసులు ఎవరైతే నివసిస్తున్నారో అవన్నీ కూడా యెహోవాయే. మరి నీదేంటి, నాదేంటి చెప్పండి? వాట్ వీ హ్యావ్. మనము కేవలం మేనేజ్, ఎప్పటి వరకు అయితే దేవుడు మనకి ఇచ్చాడో, ఎప్పటి వరకు అయితే మన దేవుడు ఈ భూమి మీద ఉంచాలనుకున్నాడు అప్పటి వరకే మనం ఉండగలం. తర్వాత మనది ఏం ఉండదు. కాబట్టి మనం వట్టి చేతులతో వచ్చాము, వట్టి చేతులతో వెళ్తున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ 1/3 ఆఫ్ యూనివర్స్ ఆయన సొంతం చేసుకున్నాడు. 3వ భాగము అంతా కూడా లోకంలో ఉన్నంత కూడా ఆయన గెలిచాడు. చాలా తక్కువ వయసులో యవ్వన కాలంలో చనిపోతూ అన్నాడు, నేను చనిపోతున్నప్పుడు నా చేతులు పెట్టెలో నుండి బయట పెట్టు, ఎందుకంటే నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్తూ ఉన్నాను. నేను ఎంత గెలుచుకున్నాను కానీ ఏమో లాభం లేకుండా వెళ్తూ ఉన్నానని అతనికి అర్థమైంది. సో నథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు అస్. మన దగ్గర మందంటూ ఏం లేదు. మనం యజమాని కాదండి, మనుషులు యజమాని కాదు, కానీ దేవుడు మాత్రమే యజమాని. సత్య పునాదుల్లో ఇంకా ముందుకెళ్ళిన దేవుడు సృష్టికర్త, శక్తివంతుడు మరియు సర్వజ్ఞాని. సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని. థియాలజీ టర్మ్ లో దాన్ని ఓమ్ని పొటెంట్ గాడ్, సర్వశక్తిమంతుడు. ఆయనకు మించిన శక్తి, ఆయనకు మించిన బలము ఎవరి దగ్గర లేదు అని మనము తెలుసుకోవాలి. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడు. మనం భయపడనక్కర్లా. దేవుడు మన తోడున్న తర్వాత మనం భయపడనక్కర్లే. చాలాసార్లు మనం దయ్యాలకు, భూతాలకు, మంత్రాలకు, తర్వాత చాలా యాక్సిడెంట్లకు, చాలా వాటికి భయపడుతూ ఉంటాం. ఓడలో మరి యేసుక్రీస్తున్నప్పుడు చాలా చక్కగా నిద్రపోతున్నాడు. అదేవిధంగా యోనా కూడా ఓడలో నిద్రపోతున్నాడు. భయంకరమైన చనిపోతామని అందరూ భయపడుతూ ఉన్నాడు. కానీ మనం భయపడనక్కర్లేదు. దేవుడు మన తోడుగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు మించిన శక్తి ఎవ్వరికి లేదు. ఆయన సర్వజ్ఞాని. హీ నో యాక్చువల్ థింగ్స్ అండ్ ద పాసిబుల్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ ఆల్రెడీ హ్యాపెన్. ఆయన జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది సమస్తం ఆయనకు. ఆయనకు మించిన జ్ఞానము ఎవ్వరికి లేదు. కాబట్టి ఆయన సర్వజ్ఞాని. మన ప్రభు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు పరిశుద్ధుడు. మనిషి, పుట్టిన ప్రతి మనిషి పాపముతో ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఏ మనిషి కూడా తనకు తాను రక్షించుకోలేడు. కాబట్టి ఆ పాపి అయిన వ్యక్తిని రక్షించడానికి స్వయాన దేవుడే దిగి వచ్చాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధ. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచబడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదారు. ప్రకటన 15:4. దేవుడు అనేవాడు పరిశుద్ధుడు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. దేవుడు ప్రేమమూర్తి. యోహాను 3:16 మనందరికి తెలుసు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించారు. ఈ సువార్త చక్రంలో మొదటి భాగాన్ని మనం చూసినట్టయితే దేవుడు అనే యొక్క గుణాతిశయాలు మనం చూసాం. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఆయన సృష్టికర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిజమైన వాడు. ఏంటండి, దేవుని గుణాతిశయాలను స్పష్టంగా, క్లియర్ గా మనం తెలుసుకుంటేనే వారికి, ఇతరులకి మనం చెప్పే ముందు సువార్త చక్రాన్ని క్లియర్ గా, స్పష్టంగా చెప్పగలము. రెండో సత్య పునాది ఏంటంటే మనిషి మరియు పాపము. ఏంటండి, రెండవ సత్య పునాది మనిషి మరియు పాపము. దేవుడు తన సృజించిన మొదటి స్త్రీ పురుషులను ప్రేమించినప్పటికీ తన ఆజ్ఞలకు లోబడకపోతే శిక్ష తప్పదని హెచ్చరించాడు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చుదరమని నరునికి ఆజ్ఞాపించను. ఏంటండి, రెండవ సత్య పునాది ఏంటిది? మనిషి నీ దేవుడు సృజించాడు. స్త్రీ పురుషులని దేవుడు సృజించాడు. ఆ సృజించిన మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. కానీ తన ఆజ్ఞకు లోపడకపోతే శిక్ష
తప్పదని హెచ్చరించినా గాని ఏం చేశాడు? ఆ తోటలో ఉన్న వృక్ష ఫలాన్ని ఆజ్ఞ అతిక్రమించి ఏంటండి? ఆజ్ఞ అతిక్రమించి ఆ యొక్క పండును తిన్నట్టుగా చూస్తున్నాడు. ఏ రోజైతే తిన్నాడు ఆ రోజే చచ్చింది. అంటే అంతకు ముందు దేవుడు సృజించాడు స్త్రీని పురుషుని చావడానికి సృజించలేదు. దేవుని స్వరూపంలో మనిషిని సృజించినప్పుడు దేవుని లాగా నిత్యము జీవించే మనిషి, జీవించే ప్రాణిగా ఆయన సృజించాడు. కానీ మనిషి ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి చావు అతని జీవితంలో వచ్చింది. ఆ చావు ఎలా వచ్చింది? పాపము ద్వారా వచ్చింది. పాపం నుండి వచ్చు జీతము మరణము. ఆ మరణము ఎలా వచ్చిందంటే పాపం ద్వారా వచ్చింది. దేవుడు మొదట తన స్వరూపంలో సృజించినప్పుడు చావడానికి సృజించలేదు. ఏంటండి? తన స్వరూపంలో సృజించినప్పుడు చావడానికి సృజించలేదు, కానీ మనల్ని సజీవంగా నిత్య జీవం పొందడానికే సృజించాడు. కానీ మనిషి పాపం చేయడం ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అఫ్ కోర్స్ ఆయన సృజించాడు, ఆయన స్వరూపంలో ఉన్నాడు. మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. వాళ్ళు ఎంత తప్పు చేసినా, ఎలా మిస్బిహేవ్ చేసినా గానీ వాళ్ళని ప్రేమ. ఎందుకు? కాకి పిల్ల కాకి ముద్దు, మన పిల్లలు మనకు ముద్దు. ఆ విధంగానే దేవుని స్వరూపంలో సృజించిన పిల్లలకి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకని మనము దేవుని యొక్క గుణాతిశయాలని, క్యారెక్టర్ని చూసినప్పుడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకి మితి లేదు. వి కెనాట్ మార్జిన్ ఇట్. ఆయన ఇంత ప్రేమించాడు, ఇంత ప్రేమించాడు, ఇంత ప్రేమించాడు. ఆయన ప్రేమ అన్కండిషనల్, బినా షరతుగా ప్రేమ. అంటే షరతు, కండిషన్స్ లేకుండా ఆయన మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే మనం పాపులమై ఉండగానే ఆయన మనం వెతికి రక్షించాడు. అంటే ఏ కండిషన్ లో మనం ఉన్నామో, పాప పరిస్థితులు, అప్పుడు కూడా ఆయన ప్రేమించాడు. కాబట్టి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ మనిషిలో ఉన్న పాపాన్ని ప్రేమించాడు. రెండవ సత్య పునాది మనిషి మరియు పాపము అవిధేయత యొక్క శిక్ష ఏంటంటే మరణము. దేవుని ప్రేమ నుండి మరియు స్నేహం నుండి వేరగుట. పాపం చేసిన వారందరూ నరకంలో వేయబడి దేవుని నుండి ఎల్లప్పటికై వేరు చేయబడతారు. ఎలా అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6:23. కాబట్టి మనిషి శిక్ష తప్పదు, మనిషికి శిక్ష కంపల్సరీ. ఆ శిక్షను ఎలా మనము నుండి బయటపడాలి అనే మాట మనం మూడో సత్య పునాదిలో చూసుకుందాం. ఆదాము దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడు. ఆదాం ప్రజలందరి తండ్రి కనుక ఆదాం వల్ల మనమందరం పాపం చేసిన వారమే. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకానికి ఎలాగ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసిన మరణము అందరికీ సంప్రాప్తమాయను. రోమీయులకు రాసిన పత్రిక 5:12. ఏ భేదము లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3:23. దేవుడు అంగీకరించేలా మనిషి ఎటువంటి మంచి పని చేయలేడు. యెషయా 64:6. ఎంత మంచి పని చేసినా, ఎంత మంచి క్రియలు చేసినా ఆ మంచి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వంటివే. కాబట్టి దేవుణ్ణి మనము ప్రశంసించలేము. దేవుణ్ణి మంచి పనులు చేసి శభాష్ మంచి పని చేశాము, అంగీకరించేలాగా చేశావు అని మనం ఎంత మంచి చేసినా దేవుని ఎదుటలో అది మురికి గుడ్డల వంటి. ఎప్పటిదాకానైతే దేవుని రక్తంలో మనం కడగబడం, దేవునితో పరిశుద్ధంగా ఆయనలాగా మనం తయారమ్మ ఎంత నువ్వు చేసినా గానీ అది ఆయనకు అంగీకరించేలాగా చేయలేము. మరి ఎలా? ఏదైనప్పటికీ దేవుడు ఆదాము హవ్వలను ప్రేమించాడు. ఏదో ఒక రోజున విమోచకుడు అనగా రక్షకుడు పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు. విమోచకుడు మనల్ని మన పాపపు శిక్ష నుండి రక్షిస్తాడు. ఆదికాండము 3:15. విమోచకుడు అనగా రక్షకుడు లేక విమోచించేవాడు. రెండవ సత్య పునాదిలో మనం చూసిన మనిషి మరియు అతని పాపము దేవుడు విమోచకుని పంపే వరకు మనుషులు దేవుని చెంత జంతు అర్పణల ద్వారా చేయగలరు. సంపూర్ణమైన జంతువులను బలిగా అర్పించాలి. పాత నిబంధన ప్రకారము మన హెబ్రీలకు పత్రికలో చూసినట్లయితే 9:22 ప్రకారం. ఎందుకంటే పాపముకు ఖచ్చితంగా రక్తము
చిందించాలి. జంతు రక్తము మనిషి యొక్క పాపం శిక్షను తుడిచివేయలేవు. సంపూర్ణంగా మనిషి యొక్క రక్తము ద్వారానే పాపం యొక్క మౌల్యము చెల్లించబడుతుంది. అయితే అందరూ పాపం చేసి కనుక ఇంకా వారిని ఎవరు రక్షిస్తారు? అయితే ప్రతి పాపానికి రక్తము చిందించాలి. సంపూర్ణమైన జంతు రక్తము చిందించడం ద్వారా తాత్కాలికమైన పాపము మనకి అవుతుంది. పాత నిబంధన ప్రకారం మరి మన పాపాలని మనము లెక్క పెట్టినట్టయితే ఎన్ని పాపాలు? 1, 2, 3, 100, 1000, 1,00,000, కోటి అన్కౌంటేబుల్ పాపాలు ప్రతిరోజుకు మనము చేస్తున్నాము. మరి ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు మరి రక్తం చిందించాలి? ఎన్ని జంతువుల రక్తం చిందించాలి? మన ప్రతి మరి ఇప్పటి వరకు ఆ జంతువులు ఉండేవా? ఎన్ని జంతువులను మనం కట్ చేసాం, చిందించారు. కాబట్టి ఇక ఏ మనిషి కూడా పరిశుద్ధుడు కాబట్టి ఏ మనిషి కూడా ఒక రక్షించలేడు. అందరూ పాపం చేశారు. కాబట్టి స్వయాన ఏంటండి, ఏ భేదం లేదు, అందరు పాపలే. మరి ఎవరు రక్షిస్తారు? మనిషి తనకు తాను రక్షించుకోలేడు. దేవుడే మరి పరిశుద్ధుడే అతన్ని రక్షించాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ 3వ సత్యపునాదిలో మనం చూసినట్టయితే దేవుడు స్వయాన దిగి వచ్చాడు. యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు. దేవుడు యేసు ప్రభు, యేసు దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడు. కాబట్టి తండ్రి కలిగిన గుణాతిశయాలను యేసు కూడా కలిగి ఉన్నాడు. యోహాను 10:30 ప్రకారం వాగ్దాన విమోచకునిగా ఉండుటకు దేవుడు యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపాడు. సంపూర్ణుడైన యేసుక్రీస్తు మన పాపం యొక్క శిక్షను తొలగించుట కొరకు సిలువలో మనకు బదులుగా మరణించెను. నీకు బదులుగా, నాకు బదులుగా సిలువలో మరణించాడు. ఆయన నీకు బదులుగా, నాకు బదులుగా సిలువలో మరణించాడు. సిలువలో కేవలం మరణించడమే కాదు కానీ మీ పనిష్మెంట్, మీ నేరము, నా నేరము ఆయన మీద మోసుకున్నాడు. మీ రోగాలు, నా రోగాలు ఆయన మీద మోపబడ్డాయి. మనం ఇంతకు ముందు చేసిన పాపాలు, చేస్తున్న పాపాలు, చేయబోయే పాపాలు, ఇప్పుడు జన్మించని చాలా వేల లక్షల కోట్ల జనాలు ఉన్నారు కదా, ప్రతిరోజు కొన్ని లక్షల మంది జన్మిస్తున్నారు కదా, వారి గురించి కూడా, అంటే ప్రతి మనిషి భూమి మీద రాబోతున్నాడు, వచ్చారు, ఉన్నారు ఆల్రెడీ, వారందరి గురించి సిలువలో మనకు బదులుగా ఆయన మరణించాడు. యేసుక్రీస్తు 3వ సత్యపునాది యేసుక్రీస్తు కల్వరిలో చేసిన సత్యమైన క్రియల గురించి మనం తెలియకుంటే మన సువార్త మిస్సింగ్, సంథింగ్ మిస్సింగ్, గాస్పెల్ ఇస్ మిస్సింగ్. అఫ్ కోర్స్ మన మేళ్ళ గురించి చెప్తాము, మనం సాక్ష్యం ఇస్తాము, కానీ యేసుక్రీస్తు గురించి చెప్పకుండా ఆ సాక్ష్యము అధూరా, అంటే మిస్సింగ్, ఏదో కొలతగా ఉంది. 3వ సత్యపునాది యేసుక్రీస్తు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు బదులుగా సిలువలో మరణించుటకు ఈ లోకానికి పంపి తన గొప్ప ప్రేమను మనకు తెలియజేశాను. ఒకవేళ మీరు ఇతరులతో ప్రేమిస్తున్నాను అని చెప్పడం ద్వారా ఎలా మీరు తెలియజేస్తారు? యేసుక్రీస్తు తన ప్రేమను తన ఒక కుమారుని ఇవ్వడం ద్వారా ప్రేమను తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. యేసు చెల్లించిన మూల్యమును, అంటే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు, తన ఒక కుమారును మన కొరకు మరణించడానికి, మన పాపాలను ఆయన మీద మోపడానికి, మన నిందలు ఆయన మీద మోపడానికి, शेमफुल लज्जा, हमारे लिए एक लज्जित होने के लिए वो इस दुनिया में आया, हमारे लिए वो गुनाहों को अपने ऊपर ले लिया. ఎంత భయంకరమైన ఆ యొక్క ఘోరమైన శిక్ష ఆయన అనుభవించాడో మనము చూడగలం. యేసు చెల్లించిన మూల్యంను దేవుడు అంగీకరించాడు మరియు ఆయనను మరణము నుండి లేపాడు. ఇప్పుడు యేసు దేవునితో పరలోకంలో ఉన్నాడు. హెబ్రీయులకు 10:12 ప్రకారం మానవ పాపం యొక్క మూల్యమును చెల్లించినందున ఇక ఎన్నడూ జంతు అనుభవంతో పని లేదు.
జంతు అర్పణలు తాత్కాలికమైన పాపముని తుడిచివేసేవి, కానీ పరిశుద్ధ రక్తము, యేసుక్రీస్తు యొక్క రక్తం, యేసు మరి కల్వరి శిలువలో మనకు బదులుగా మరణించడం ద్వారా సంపూర్ణంగా ఇక జంతు అర్పణ అవసరం లేదు. కాబట్టి మూడో సత్య పునాదిలో యేసుక్రీస్తు కల్వరి శిలువలో చేసిన ఆ యొక్క క్రియల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు? పాపులమనగా. కానీ మీరు నేను పాపుల దగ్గరికి వెళ్తున్నామా? పాపులను మనం ఏం చేస్తాము? ద్వేషిస్తాం. అఫ్ కోర్స్ మన స్వభావం, మనుషుల యొక్క స్వభావం, పాపులని నేరస్తులని మనము ద్వేషిస్తాము. కానీ మన కండిషన్ ఎలాగున్నదో ఆ కండిషన్ లోనే దేవుడు మన కొరకు వచ్చి మనం రక్షించినట్టుగా మనము చూస్తున్నాము. అది యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యాన్ని మూడో సత్య పునాదిలో మనము చూస్తాం. నాలుగో సత్య పునాది, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా ఫాస్ట్ గా వెళ్తున్నాం. నాలుగో సత్య పునాది ఏంటంటే మనిషి యొక్క స్పందన. మొదటి సత్య పునాది దేవుని యొక్క గుణాతిశయాలను చూసాము. రెండో సత్య పునాదిలో సువార్త చక్రంలో ఏంటండి? సువార్త చక్రంలో ఈ విధంగా మీరు సువార్త చక్రం రాస్తున్నారా? పాయింట్స్, లేఖనాలు, రెఫరెన్సెస్ రాసుకోండి. ఓకే. నాలుగో సత్య పునాది మనిషి మరియు స్పందన. రెండవ సత్య పునాది మనిషి, మూడవ సత్య పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. మన నాలుగో సత్య పునాది మనిషి యొక్క స్పందన, రెస్పాండ్. ఎలా రెస్పాండ్ చేస్తాము, సువార్తకి ఎలా రెస్పాండ్ చేస్తామో దాని వల్ల మనకు ఇక్కడ రిజల్ట్ వస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుతురు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగినప్పుడు, మనం స్వార్థ చెప్తున్నప్పుడు స్పష్టంగా త్వరగా స్వార్థ చక్రాన్ని ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కానీ ఎవడను అతిశయపడవీడలేదు కనుక కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచును నీవును నీ ఇంటి వారును రక్షింపబడుతుంది. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. యోహాను 1:12 ప్రకారం. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, ఆయన నమ్ముతామో, ఆయన వాక్యానికి, ఆయన సువార్తకి మనము స్పందిస్తామో, అప్పుడు ఆయనను అంగీకరించిన తర్వాత, మన పాపాలు ఒప్పుకొని ఆయన మీద ఆధారపడిన తర్వాత, ఆయన మనల్ని తన సొంత పిల్లలుగా అధికారము ఇస్తారు. మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకం ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాము. అయ్యా, డాడీ అని కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు. మనం ఇతరులను మన తండ్రి కాకుండా, మన నాన్న కాకుండా ఇతరులని ఏ డాడీ, నాన్న, రోడ్డు పోయే వాళ్ళని, పక్క వాళ్ళని, ఇంకోళ్ళని పిలిస్తే ఏమంటారు? నీకేందన్నా, నాకు పుట్టిన వారు అని చాలా మన ఎగతాలు చేసి మాట్లాడుతుంటారు. మనం పుట్టిన వారిని, మన సొంత వారిని మనము డాడీ అని పిలవచ్చు, మన నాన్ననే మనం పిలవచ్చు, మనం తల్లినే పిలవచ్చు. కానీ ఇక్కడ ఎంతమంది ఆయన అంగీకరించారో వారందరికీ, నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు. సో ప్రియులారా, సువార్త చక్రంలో మనం చూసినట్టయితే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును రక్షణ పొందును. అపోస్తలుల కార్యం 16. ఈ విధంగా 4 సత్య పునాదులను మనం ఈ సువార్త చక్రంలో గీసి, సువార్త కేంద్ర బిందు మరి అది సెంట్రల్ లో ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-4. దేవుడు అనేవారు ఎవరు? మనిషి ఎలాంటి వాడు? మరి ఈ దేవునికి మనిషి శిలువ మీద చేసిన కార్యాలు ఏంటి? ఎవరు చేశారు? స్పందించడం ద్వారా, నమ్మకం ఉంచడం ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది అనే స్పష్టంగా, క్లియర్ గా, త్వరగా మనం ఈ స్వార్థ చక్రాన్ని పిల్లలతో మనం పంచుకున్నప్పుడు వారికి క్లియర్ గా ఉండాలి. సత్య పునాదుల్ని తెలియపరచ. ఆ
కన్ఫ్యూజన్ గా ఉండకూడదు. సువార్త అనేది కన్ఫ్యూజన్ గా ఉండకుండా స్పష్టంగా క్లియర్ గా. మరి రక్షణ ఆ విశ్వాసం అనగా ఏంటిది? మన పాపం యొక్క శిక్షను తొలగించుట కొరకు యేసు ఆ శిలువచ్చిన కార్యం అంతటిలో నమ్మకం ఉంచుట. యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యాలన్నింటిపై నమ్మకం ఉంచుట. స్పష్టంగా ఏంటది? రక్షణ పొందుటకు పిల్లలు ఏం చేయాలి? వారు నమ్మకం ఉంచాలి. ఎందుకంటే వారు నమ్మకం ఉంచాలి. ఎవరి మీద ఉంచాలి? యేసుక్రీస్తు సిలువలో చేసిన కార్యాలన్నింటిపైన నమ్మకం ఉంచాలి. వారు రక్షణ ఎందుకు పొందాలి? వారు సంఖ్యలనే బంధంలో ఉన్నారు. సంఖ్యల ఆ బంధంలో ఉంటున్నారు కాబట్టి వారు రక్షణ వారు విడుదల పొందాలి. స్వతంత్రత వారికి కావాలి. పాపం అనే సంఖ్యలతో వారు బంధింపబడి ఉన్నారు కాబట్టి వారి నుండి ఎందుకు? వారు ఆది మానవుల నుండి ఆ పాపము వస్తూ ఉన్నది. వారు స్వయాన వారి తల్లిదండ్రులు దాని నుండి వారిని తొలగించలేరు పిల్లల్ని. కాబట్టి వారు స్వంతగా రక్షణ అనేది వ్యక్తిగతము. యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, అంగీకరించాలి, దాన్ని వదిలేయాలి. ఆయనే మన అధికారం, మన తండ్రిగా మనం స్వీకరించాలి. యేసుక్రీస్తులో చేసిన కార్యం అంతటిపై మరి దేవుని దగ్గరికి వెళ్ళి మరి ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు వారికి రక్షణ అనే సంతోషము వారి జీవితంలో వస్తుంది. రక్షణ అనగా స్వతంత్రము. దేవుడు చేసిన ఆ సంతోషం, ఆనందము ఇప్పుడు ఎప్పుడు లేదు. మొదట 94లో నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు నేను అనుకునేవాడిని, నేను కూడా చిన్నప్పుడు సండే స్కూల్ ఆ పరిచర్య ద్వారానే దేవుని నమ్ముకున్నాను. అప్పుడు నమ్ముకున్నప్పుడు నేను అనుకునేవా, మొట్టమొదటిగా చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు పాపం గురించి, ఆ పాపుల గురించి వాక్యము తెలియపరిచాడు. అప్పుడు నేను అనుకున్నాను, నేను మాత్రమైతే పాపిని కాదు, వీళ్ళందరే కాబట్టి ఈ చర్చ్ అనేది పాపుల గురించి ఉంటుంది, ఈ పాపులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు అని అనుకున్నాను. కానీ వాక్యము ప్రారంభించి ఆ వాక్యము నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, నాలో పాపాలన్నీ కూడా బయటపడుతున్నాయి. మెల్లమెల్లగా నాకు అన్ని గుర్తొస్తూ ఉన్నాయి, నేనేం చేశాను. అప్పుడు ప్రభువా నేను కూడా పాపినే కదా అని నాకు అప్పుడు నాకు తెలియజేసావు నీ వాక్యం ద్వారా అనుకొని నేను అప్పుడే ఆ క్షణంలోనే నా పాపాలు ఒప్పుకున్న తర్వాత నా హృదయంలో తెలియకుండా ఒక గొప్ప అనుభూతిని, సంతోషితిని, తేలికంగా బలూన్ గాలిలో ఏ విధంగా మరి పైకి ఎగురుతుందో ఆ విధంగా నేను ఎంతో తేలికగా, సంతోషంగా నేను అనుభవించాను. ఎందుకంటే మన పాపాలు తొలగించడం ద్వారా, మన పాపాలు క్షమించడం ద్వారా మనకు ఫ్రీడమ్, ఒక సంతోషం, రక్షణ ఆనందము మన జీవితంలో వస్తుంది. అది పిల్లలకి కావాలి, మనకి కావాలి. ఎప్పుడైతే మనకు రక్షణ ఆనందం ఉంటుందో అప్పుడే మనం సంతోషంగా, ఆనందంగా మనము పరిచర్య చేయగలం, మన కుటుంబాన్ని మనము పోషించగలం, మనం పనులు చేసుకోగలం. కాబట్టి రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మీరు ప్రయత్నించాలి. మీకు మీ దగ్గర ఒకవేళ తెల్ల కాగితం కానీ నోట్బుక్ లో ఆ సువార్త చక్రాన్ని ఏంటండి, ఇలా సువార్త చక్రాన్ని గీసి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీ బుక్ లో కానీ రాసుకొని మీరు స్పష్టంగా ఈ సువార్త చక్రాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ పాస్టర్ జోసెఫ్ గారు, చాలా వందనాలు. ఓవర్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఈ రోజు సువార్త అంటే చాలా మంది యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే ప్రభు దగ్గరకు వస్తే ఆశీర్వాదం వస్తుందని, యేసు ప్రభుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందని, యేసు ప్రభుని నమ్ముకుంటే గర్భాలు తెరవబడతాయని, యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకేయో లోక సంబంధంగా ఏయో కార్యాలు జరుగుతాయని చెప్పి ఆశలతో చాలా మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. ఆ నడిపిస్తున్న క్రమంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సమస్య ఎదురైనప్పుడు, కష్టం వారి దగ్గర నిలబడినప్పుడు, వారు పూర్తి విశ్వాసంతో లేక అనుకున్నది జరగనప్పుడు ఏం చేస్తున్నారంటే వాడు ప్రభుకి దూరం అయిపోతున్నారు. దేవుని కొరకు నిజంగా సాక్షులుగా నిలబడలేకపోతున్నారు.
కానీ మనం ఒక వ్యక్తిని నిజంగా సువార్త ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలని మనుషులుగా మనం చేసిన అవిధేయత నుండి మరలా తిరిగి తనలో కలుపుకోవడానికి తన ప్రేమామయుడుగా మన కొరకు మరణించి తిరిగి లేచిన సత్యాన్ని చెప్పినప్పుడు వారు స్పందించి సువార్త ద్వారా సంఘంలోకి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రభు కొరకు నమ్మకంగా నిలబడగలరు. ఇది చిన్నపిల్లలకి చిన్ననాటి నుండే ఉండాలి. ఈ సత్యాన్ని ఎప్పుడైతే ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు హృదయంలో విశ్వసిస్తాడో అది ఆ క్షణంలో ఆ పిల్లవాడికి పిల్లలకి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఖచ్చితంగా యేసు ప్రభువును శ్వాసం నుంచి రక్షణలోనికి వస్తారు. కాబట్టి మీకు ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దయచేసి గమనించండి, జీవన చిన్నపిల్లల వార్త ప్రచారంలో సండే స్కూల్ జరుపుతూ మీరందరూ ఫొటోస్ పెడతారు. మీ అందరికి సువార్త కార్డు అందజేయటం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర సువార్త కార్డు ఉంది. సువార్త కార్డు లేని వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఇన్ఫర్మేషన్ చెప్పండి. చెప్పినప్పుడు మేము ఏం చేస్తామంటే మీకు సువార్త కార్డు ఎలా చెప్పాలి, ఇప్పుడు సార్ ఎలా అయితే చెప్పారో దేవుడు, తర్వాత మనిషి యొక్క అవిధేయత, తర్వాత యేసుక్రీస్తు యొక్క త్యాగం, దేవుడు ఏర్పాటు, తర్వాత మనం ఏం చేయాలి, మనిషి యొక్క స్పందన, ఎప్పుడైతే మనం స్పందిస్తామో మనం ఎక్కడికి వెళతాం అనేది కూడా మేము జీవనది పరిచర్యల ద్వారా ఏర్పాటు చేసిన స్వార్థ కార్డులో ఉంది. కాబట్టి మీరు సండే స్కూల్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇది వాక్యానుసారమైన సువార్త. ఇది ఖచ్చితంగా మీరు మీ సంఘంలో ఉన్న పిల్లలకు కానీ లేకపోతే విశ్వాసులకు కానీ చెప్పవలసింది ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్ గమనించండి, సువార్త చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి సువార్త ద్వారాగా మనం సంఘాన్ని నిర్మిద్దాం. థ్యాంక్ యూ సార్. అవానాలో ప్రాముఖ్యమైన అవానాను జీవనది కలిసి పరిచయం చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ సువార్తే కారణం. ఈ అవానా ఉద్దేశం సువార్థీకరణ, శిష్యత్వం తయారు చేయటం. జీవనది అందులో ఇన్క్లూడ్ అయింది. సువార్త పరిచర్యలో ఎక్కువగా లోతైన విషయాలు పిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతో సువార్త వరకే మనం తెలియపరుస్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి విషయాలు, పిల్లలకి సువార్త ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలనే విషయాలు మీరు మాకు తెలియపరిచినందుకు ప్రత్యేకమైన వందనాలు సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. చివరిగా మన మధ్యలో ఉన్న పాస్టర్ మోషే పాల్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన మాటలను బట్టి పిల్లలకు ఎలా చెప్పాలన్నది పాస్టర్ మోషే పాల్ గారు. ఒకసారి చెప్పండి అన్న. ఎవరు అన్న? నేను భాగ్యరాజు అన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మాకు పర్సనల్ గా బాగుంది. పిల్లలకి ఏదైనా పీపీటీ చూపించవచ్చు హై స్కూల్ పిల్లలకి. అన్న చేసిన అన్న మచిలీపట్నం దగ్గర అన్న మంచి అవునన్నా. అవునా విజయలత. ఓకే సార్ చెప్పండి. అవునన్నా నేను మాట్లాడి చాలా చక్కగా బాగుందన్న. మేము చాలా ఆశీర్వదించబడ్డాం. చాలా చక్కగా వివరించారన్న. తప్పకుండా అది పంపిస్తే అన్న పిల్లలకి కూడా ఏదన్నా పవర్ ప్రెజెంటేషన్ ద్వారా ఒకసారి చెప్తామన్నా. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నా. మీరు నాకు మాట్లాడతాను మీతో. మీ దగ్గర స్వార్థ కార్డులు లేవు కదా, నేను చెప్తాను మీకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే. మన ఇద్దరున్న పాస్టర్ మోజేష్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన మాటలను బట్టి విన్న ప్రతి ఒక్కరూ వార్తని వారి చిన్నపిల్లలకి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చేయండి. అందరూ మీట్లో పెట్టండి. ఒక నిమిషం మనం చివరి తీసుకొచ్చాం. దేవుడికి స్తోత్రం. దైవజనులందరికీ, సండే స్కూల్ టీచర్స్ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఇదివరకు వాక్యాన్ని అందించినటువంటి రాజు సార్ కూడా వందనాలు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, ప్రత్యేకపరచుకున్నారు. మీ నామం కొరకు నాయన జగత్తుకు పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రక్షణ మార్గాన్ని మేము తెలుసుకోవటానికి మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి, ఈ సువార్త మరి సకల జనులకు నాయన ప్రకటించబడవలసి ఉన్నది. అందులో ప్రత్యేకంగా చిన్నపిల్లలకి కూడా ప్రభువా, మరి నాయన పెద్దలకి కూడా అయ్యా తండ్రి, ప్రత్యేకించి ఈ చిన్నపిల్లల పరిచర్యలో
తండ్రి సండే స్కూల్ టీచర్స్ నాయన ఎవరెవరైతే నాయన పాల్గొన్నారో అయ్యా తండ్రి ఇప్పుడు విన్న ప్రతి వాక్యాన్ని మరి నాయన దాసులు ప్రభువా నాయన రాజు కన్నూరు సార్ ద్వారా ప్రభువా మీరు పలికించిన ప్రతి నాయన కార్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి ఆ సువార్త చక్రం నాయన ప్రభు ఉన్నటువంటి ఆ 4 విషయాలు ప్రభు తండ్రి ప్రతి ఒక్కరికి నాయన స్పష్టంగా అయ్యా నీ సువార్తను ప్రకటించడానికి నాయన స్తోత్రాలు. అయ్యా తండ్రి రక్షణలోకి నడిపించడానికి నాయన ప్రభు మీరు ఆయన అందరిలో కూడా అవును ప్రభు సువార్త అనేది మారు మనసులోకి తీసుకురావాలి. అయ్యా ప్రకటించేటువంటి సువార్త ద్వారా ఇదిగో తండ్రి మరి చిన్నపిల్లలకి నేను చెప్తూ ఉండగా పిల్లల్లో నేను నిజంగానే మార్పు కలగాలి, ఆసక్తి కలగాలి. నేను తండ్రి మీకు స్తోత్రాలు, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అయ్యా ఆ విధంగా ప్రభువా నాయన వాక్యం ప్రకటిస్తుండగా సువార్త చెప్తూ ఉండగా నాయన అందరిలోనూ ప్రభు మారు మనసును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మీకు స్తోత్రాలు. అయ్యా ప్రభువా ఈ జీవనది చిన్నపిల్లల పరిచయం మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇది వరకు నాయన ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు నడిపించిన విధానం కొరకు మీకు వందనాలు నాయన. నిరాటంకంగా ప్రతి దగ్గర కూడా నాయన సండే స్కూల్ పరిచయాలు జరుగుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి. అయ్యా ఇంకా నూతన స్థలాల్లో ప్రభువా మరి చిన్నపిల్లల పరిచర్య ప్రారంభించడానికి సహాయం చేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు. మీ రాజ్యం నాయన తండ్రి మా తెలుగు రాష్ట్రాల్లో ప్రభువా విస్తరించడానికి, మా భారతదేశంలో కూడా ప్రభువా అయ్యా తండ్రి నాయన మీ యొక్క రాజ్యం విస్తరించడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇదిగో నడిపిస్తున్న జోసఫ్ పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రాజు సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లేదు జోసఫ్ గారు ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అన్న. ఒక్క నిమిషం చివరి ఆశీర్వాదం ప్రైజ్ లాడన్నా అందరికి ప్రైజ్ లాడన్నా ఆశీర్వాదం తీసుకున్నాం. ఒక్క నిమిషం. మన మధ్య ఉన్న తెలంగాణ గ్రామీణ స్వరాజ్య పరిధి అధ్యక్షులు అశోక్ గారు ఆశీర్వాదం ఉండే ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమయు రక్షకుడు నాథుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము అవన పరిచర్యలకును జీవనది పరిచర్యలకును సండే స్కూల్ పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు పరిచర్యలకు సదాకాలము తోడుగా నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ గారు. మీ అందరికీ